హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? క్యారెట్ పాయసం ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ ఎండాకాలంలో ఈ విధంగా చేసుకొని తింటే వేడి కూడా తగ్గుతుంది. అన్నీ మంచివే కదండి ఉంది. క్యారెట్, బెల్లం, సగ్గుబియ్యం, పాలు అన్నీ మంచివే. క్యారెట్ తినని వాళ్ళు ఈ విధంగా చేసి పెడితే ఇష్టంగా తింటారు. కావాల్సినవి నేను 400 గ్రాములు క్యారెట్ తీసుకున్నానండి. అవి శుభ్రంగా కడిగి పొట్టు తీసుకొని తురుమాలండి. తురిమి రెడీగా పక్కన పెట్టుకోవాలి. సగ్గుబియ్యం ఒక చిన్న బౌల్ నిండా తీసుకొని అవి కడిగి నానబెట్టానండి. 1 గంట ముందే నానబెట్టుకోవాలి. ఎప్పుడైనా సగ్గుబియ్యం ఉపయోగించేటప్పుడు 1 గంట ముందే నానబెడితే తొందరగా ఉడుకుతాయి. డైరెక్ట్గా అలా వేసామనుకోండి లేట్ అవుతుంది, తొందరగా ఉడకవు. ఈ విధంగా తురుముకోవాలి క్యారెట్ అంతా. తురిమిన క్యారెట్ ఫ్రై చేయాలండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఈ క్యారెట్ తురుము వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ ఫ్రై అయ్యాక అది తీసి పక్కన పెట్టి అదే ప్యాన్లో పాలు పోసుకోవాలి. అదే ప్యాన్ పెట్టి పాలు పోసుకోవాలి. 1/2 లీటర్ పాలు కాడికి కొంచెం ఎక్కువే తీసుకున్నానండి నేను. ఆ బౌల్ నిండా బెల్లం తీసుకున్నాను. కొంచెం వాటర్ పోసి ఆ బెల్లం కూడా కరిగించి పక్కన రెడీగా పెట్టుకోవాలి. డైరెక్ట్గా బెల్లం వేస్తే అది కరిగే వరకు ఈ పాలన్నీ ఇరిగిపోతాయండి. కరిగించి పోస్తేనే ఈజీగా అవుతుంది. పాలు తెరులుతున్నాయి కదా, ఇప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. పసుపు రంగులో ఉన్నాయి అనుకుంటున్నారా? క్యారెట్ ఫ్రై చేసాం కదండి, ఆ కలరు పసుపు కలర్గా కనిపిస్తుంది. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికాయి కదా, పైకి తేలుతాయండి. పైకి తేలినప్పుడు ఉడికినాయి అనుకోవడం, ఉడికినట్లు లెక్క. ఇప్పుడు క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ వేసి బాగా కలుపుకోవాలి. ఉడకాలండి. సగ్గుబియ్యం, క్యారెట్, పాలు మొత్తం కొంతసేపు ఉడకాలి. ఉడికాక కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేస్తే. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కరిగించి పెట్టుకున్నాం కదా బెల్లం, అది కూడా పోసుకోవాలి. పోసి బాగా కలపాలి. లో ఫ్లేమ్లో పెట్టాలండి. ఇప్పుడు బెల్లం పోసాం కదా, లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. చూడండి, రెడీ అయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అందరికీ నచ్చుతుంది.